చిన్న పసిపిల్లలు ఎన్ఐసిలో ఉన్నప్పుడు వాళ్ళ న్యూట్రిషన్ కోసము మనం గవాజ్ ఫీడింగ్ చేస్తాం. బరువు తక్కువ ఉన్న పిల్లలకి 1 కిలో 250 కంటే తక్కువ ఉన్న పిల్లలకి, లేకపోతే మెచ్యూరిటీ తక్కువ ఉన్న పిల్లలకి, జెస్టేషన్ 30-32 వీక్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి మనం ట్యూబ్ ఫీడ్ చేస్తాం. గవాజ్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఆ ట్యూబ్ని కరెక్ట్ లెంత్ని పొట్టలో తొడిగించి తర్వాత అది పొట్టలో ఉందా లేదా అనేది స్టెథోస్కోప్ ద్వారా కానీ కొంచెం గ్యాస్ పుష్ చేసి ఆర్ కొంచెం పాలను పైకి తీసినప్పుడు తెలుస్తుంది. ఆ సిరింజ్ని తొడిగించి పాలని గ్రావిటీ ద్వారా ఆ ట్యూబ్లోకి పోవడం చూసుకోవాలి. పాలు లోపలికి పోయినప్పుడు కొంచెం ప్రెషర్ ఇవ్వచ్చు, కానీ పూర్తి పాలను మాత్రం గవాజ్ అంటే ఆ ట్యూబ్లోకి మాత్రం పుష్ చేయకూడదు. ఒకసారి పాలు ఇచ్చిన తర్వాత ఆ ట్యూబ్ని వార్మర్ సైడ్ అన్న వెంటిలేటర్ ట్యూబింగ్ దగ్గర ఫిక్స్ చేసుకోవచ్చు. ట్యూబ్ ఫీడ్ ఇచ్చినాక ఒక 10-15 నిమిషాలు క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకొని ట్యూబ్ ఎండ్ ఏదైతే ఉంటుందో పొట్ట ఉంది పాలడే ఫీడింగ్. పాలడే అంటే చెంచా, ఆ ఉగ్గు గిన్నెతో ఫీడింగ్ చేయడం చాలా మంది పిల్లలకు అవసరము. ఉగ్గు గిన్నెతో పాలు ఎప్పుడు ఇస్తామంటే బరువు తక్కువ పిల్లలు, 1.5-2 కిలోలు తక్కువ ఉన్న పిల్లలకి, 30-34 వారాలలో పుట్టిన పిల్లలకి మనం పాలడే ఫీడింగ్ అంటే ఆ గోకర్ణం కానీ ఉగ్గు గిన్నెతో పాలిస్తాం. మనం కావలసినంత పాలు ఆ ఉగ్గు గిన్నెలో తీసుకొని ఆ బేబీ మెల్లిగా బేబీ తాగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా బేబీ నోట్లోకి ఆ పాలు పోయేటట్టు చూసుకోవాలి. అలా 15-20 ml ఇచ్చిన తర్వాత మళ్ళీ కావలసినంత ఫీడ్ ఇచ్చేసి ఎక్కువ పాలు ఏవైతే బేబీ ఛాతి మీద పడ్డ పాలు ఆ బేబీ నోరు చుట్టూ ఉన్న పాలని తుడిచేసేసి ఎంత పాలు ఇచ్చామో నోట్ చేసుకొని తర్వాత బేబీని అలా కొంచెంసేపు కూర్చోబెట్టి కొంచెం వెనకలో బేబీ వెనక కొంచెం మసాజ్ చేసినట్టు చేస్తే అది బర్పింగ్ అయిపోతుంది. ఏదన్నా గ్యాస్ మింగేస్తే గ్యాస్ అంతా ఆ ఎయిర్ అంతా బర్ప్ అయిపోయి గాలి బయటకు వచ్చిన తర్వాత కనీసం 2-3 మినిట్స్ అలా కూర్చోబెట్టి కొంచెం బర్పింగ్ చేసేసి సైడ్లో పడుకోబెట్టాలి. దీనివల్ల బేబీకి రీకజిటేషన్ కానీ పాలు పైకి రాకుండా చూసుకోవచ్చు. అన్నిటికంటే మెయిన్ ప్రొసీజర్ ఆ రోజు మనం అందరు బేబీకి చేసే ప్రొసీజర్ ఫీడింగ్. సో ఫీడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్తలు మనం పడాలి. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫీడింగ్ చేస్తున్నప్పుడు కావలసిన ఒక మెషరింగ్ జార్ కానీ దానికి కావాల్సిన యుటెన్సిల్స్ కానీ అన్నీ ఒక స్టెరిలైజర్లో 15-20 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని 15-20 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని ఆ కటోరీ ప్లస్ ఆ మెషరింగ్ జార్ని ఒక సిటిలీ ఫోర్సెప్స్తో ద్వారా లేకపోతే ఇలా అక్కడ నర్స్ చేసిన విధంగా ఒక ఫోర్సెప్స్తో తీసుకొని వాటిని మళ్ళీ వేడి నీళ్ళతో కడుక్కొని అలా చెంచా ప్లస్ ఆ గిన్నె ప్లస్ అది ఆ జార్ని మూడింటిని చక్కగా తీసుకున్న తర్వాత వాటిని వేడి నీళ్ళతో కడిగేసి తర్వాత ఆ వేడి నీళ్లు అంటే ఈ ఫ్లాస్క్లో అమర్చిన వేడి నీళ్లు తీసుకొని ఈ వేడి నీళ్ళ టెంపరేచర్ 70 to 80 degrees సెల్సియస్ ఉండాలి. అంటే కాచిన వేడి నీళ్లు బాయిల్ అయినాక కనీసం ఒక 15 నిమిషాల తర్వాత కాచిన వాటర్ని 70 degrees ఉన్నప్పుడు అందులో కావలసిన వాటర్ జార్లో తీసుకొని అంటే 30 ml వాటర్ తీసుకుంటే ఒక పౌడర్కి ఒక స్కూప్ పౌడర్ పనిచేస్తుంది. సో అలా వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో పౌడర్ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం కూల్ అయినాక అంటే గోరువెచ్చగా అయినాక బేబీకి ఇవ్వాలి. ఒక్కసారి కలిపిన పాలు ఒకసారికే పనిచేస్తున్నాయి. చాలా మంది బేబీకి ఒకటేసారి ఫీడ్ తయారు చేయాలంటే 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్ళల్లో కావలసిన పౌడర్ తీసుకొని దాన్ని కలిపేసి వేడి నీళ్ళలో పౌడర్ కలిపేసి ఆ పాలు తయారు చేసిన కొంచెం గోరువెచ్చగా అయినాక మనం బేబీస్కి ఇవ్వచ్చు.